రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కాసేపట్లో గవర్నర్ ని కలవబోతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి క్యాంప్ నుంచి చెన్నైకి ఆదేశించారు. రాత్రి క్యాంప్లో ఎమ్మెల్యేలను కలిసిన పళనిస్వామి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందని చెబుతున్న పళనిస్వామి డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. మరొకవైపు డీఎంకే అన్నాడీఎంకే కలిసితే టీవీకే గెలుపొందిన 107 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజీనామా చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే ఒక సినిమాని తలపిస్తూ ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు కూడా ఒక ట్విస్ట్లతో ముందుకు వెళ్తుంది. సో ఎటకేలకి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది అంటారు. అండ్ అలాగే ఈరోజు చూసుకుంటే మనం ట్విస్ట్లో ఏంటంటే పళనిస్వామి కూడా గవర్నర్ని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది అంటారు మురళీకృష్ణ? రాజకీయాలైతే రాజకీయ పరిణామాలు క్షణక్షణం కూడా ఉత్కంఠకు తెరలేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఊహించారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా కూడా టీవీకే అదైతే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు తమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి చూచాయిగా చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం చర్చకి దారి తీసింది. ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాల్లో 108 స్థానాలను విజయ్ కైవసం చేసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ గవర్నర్ దగ్గరికి వెళ్లడంతో గవర్నర్ దానికి తిరస్కరిస్తూ ఇటు నిర్ణయం కూడా తీసుకున్నారు. స్వచ్ఛమైనటువంటి నెంబర్లు 118 మ్యాజిక్ ఫిగర్ తీసుకున్న తర్వాత తన వద్దకు రావాలని సూచనలు చేయడంతో కాంగ్రెస్ మద్దతుతో పాటు 112 సీట్లు ఉన్నటువంటి టీవీకే అధినేత విజయ్ అయితే వెన్నుదిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు అంటే ఇప్పటికే విజయ్ తన ఎమ్మెల్యేలని రిసార్ట్స్ లో పెట్టుకొని క్యాంప్ రాజకీయాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అధినేత పళనిస్వామి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అన్నా డిఎంకేలో 2 వర్గాలు ఏర్పడినటువంటి విషయం తెలిసింది. ఏదైతే 35 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా టీవీకేకి మద్దతు ఇస్తామంటూ ఒక వర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో మొత్తం ఎమ్మెల్యేలందరినీ కలిసి అటు పుదుచ్చేరికి దగ్గరలో ఉన్నటువంటి రిసార్ట్స్ లో పెట్టినటువంటి అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి నిన్న రాత్రి వాళ్ళని ఎమ్మెల్యేలందరినీ కలిశారు. ఖచ్చితంగా మంచి వార్త రేపు అందుతుంది, ఖచ్చితంగా ఎవరు అధైర్యపడద్దు అంటూ చూచాయిగా వాళ్ళకి చెప్పడంతో ఇవాళ గవర్నర్ ని కలిసే అవకాశం కూడా ఉండడంతో అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. మరొక వైపు సిపిఐ సిపిఎం వామపక్షాలు ఏబీసీకే ఈ 3 పార్టీలు కూడా ఇవాళ సమావేశం కాబోతున్నాయి. ఈ 3 పార్టీలు కూడా ఒక్కో పార్టీ 2 సీట్లు చొప్పున మొత్తం 6 సీట్లు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతో అటు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కూడా తీవ్ర కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం 3 పార్టీల్లోని 6 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం మీద కొంత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే విజయ్ తో వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారనే విషయం తెలుస్తోంది. మరొకవైపు విజయ్ కూడా వీళ్ళు తమతోనే కలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఎవరైతే విజయ్ భావించినప్పటికీ గవర్నర్ దగ్గర నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాకపోవడంతో అది వాయిదా పడినటువంటి పరిస్థితి. అయితే గవర్నర్ తీరుని కూడా టీవీకే అధినేత విజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున లోక్ భవన్ వద్దకు చేరుకుని లోక్ భవన్ వద్ద నిరసన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తల్ని నేతల్ని కూడా బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడ నుంచి స్టేషన్లకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే విజయ్ కి 108 సీట్లు రావడంతో ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రమే బీజేపీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం
అత్యుధికమైనటువంటి భద్రత కాన్వాయిల్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ కాన్వాయిల్లోనే విజయ్ కూడా తమిళనాడులోని చెన్నై, అదేవిధంగా తన సర్టిఫికేట్ ఏదైతే గెలిచినట్టుగా ధృవీకరణ పత్రం తీసుకునేందుకు కూడా కాన్వాయిలోనే వెళ్ళారు. దీనిపైన గవర్నమెంట్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏదైతే తమిళనాడు డీజీపీని పిలిచి, డీజీపీ అదేవిధంగా సిఎస్ ని పిలిచి ఎవరు మీకు ఆదేశాలు ఇస్తే మీరు కాన్వాయిని ఏర్పాటు చేశారు, పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు, ఎందువల్ల ఏర్పాటు చేశారని చెప్పి ఆయన వాళ్ళ మీద సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో బంధుకు పిలుపునిచ్చింది. టీవీకేకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ బంధుల్లో కూర్చొని తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదల్లా ఒక పక్కుంటే మరొక వైపు డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయా లేదా, ఇదైతే సెన్సేషనల్ గా మారు. గతంలో చూస్తే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పక్షంలో అంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు అంటాం. డిఎంకే అన్నా డిఎంకే కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే డిఎంకేకి స్పష్టమైన మెజార్టీ లేదు, అన్నా డిఎంకేకి స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు. కానీ టీవీకేకి మాత్రం 108 సీట్లు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్నగా మద్దతు ఇవ్వడం, మరొక వైపు 6 మంది ఎమ్మెల్యేలు 3 పార్టీల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తే 118కి విజయ్కి వచ్చిన డోకానే లేదు. ఎందుకంటే 3 పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ 5 మంది, అదేవిధంగా టీవీకీలో 108 మంది, మొత్తం కూడా 118 రౌండ్ ఫిగర్ కూడా దాటే అవకాశం ఉంది. అది కానీ దాటితే వెంటనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ వదంతులన్నీ నేపథ్యంలో అంటే డీవీకేకి అన్నా డిఎంకేకి మధ్య ఒక మిత్రత్వం జరిగింది. ఈ మిత్రత్వం నేతృత్వంలోనే ఎవరైతే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఉదయనిధి స్టాలిన్ ని కూడా ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ తమిళనాడు వ్యాప్తంగా జోరైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ వారి ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఎవరు పడాల్సిన అవసరం లేదు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కానీ జరిగితే తమ ఎమ్మెల్యేల అప్పట్లో కూడా రాజీనామా చేపించేందుకు తాను సిద్ధంగా ఉన్న విజయ్ ప్రకటించారు. అదేవిధంగా ఎవరు ఎమ్మెల్యేలు అధైర్యపడద్దు, ఖచ్చితంగా టీవీకేకి సంబంధించినటువంటి ప్రభుత్వమే మనం స్థాపిస్తాం, ఎవరు కూడా ఒక అడుగు ముందుకు వేసే అవసరం. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.